రెడ్డి జ్ఞానసరస్వతి ఫౌండేషన్ తోని ప్రతి సంవత్సరం 10th క్లాస్ పిల్లలకి సాధన పేరిట క్యాంపులు నిర్వహిస్తారు. ఆ సాధన క్యాంపులో మన హరి అక్కడ 10th క్లాసు క్యాంపులో ఉన్నాడు. ఆ క్యాంపులో చదువుతో పాటు సంస్కారాన్ని నేర్చుకొని తాను 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ డిగ్రీ చేసిన తర్వాత ఇప్పుడు MBA ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ఈ ఫస్ట్ ఇయర్ చేసే కంటే ముందు అమ్మా నాన్న మీద ఆధారపడకుండా తాను సంపాదించిన డబ్బులతోని కాలేజ్ ఫీజు కట్టుకోవడమే కాకుండా ఇప్పుడు నాకు పెట్టుబడి లేదు కాబట్టి పెట్టుబడి లేని వ్యాపారం ఇది. కాబట్టి ఇలాంటి వ్యాపారం అంటే MBA అంటే ఏదో పుస్తకాలలో చదివితే వచ్చేది MBA కాదు. నిజంగా కూడా రియల్ గా వ్యాపారం చేయడం కోసం ఈ రోడ్డు మీద వచ్చి కస్టమర్ సైకాలజీ ఏంది, అసలు కస్టమర్ తో డీల్ చేయడం ఏంది, ఆ కమ్యూనికేషన్ ఏంది, ఇలాంటి అనేక విషయాలని నేర్చుకోవడం కోసం రోడ్డు మీదకి వచ్చిండు మన హరి. చాలా సంతోషం. కష్టపడే మనస్తత్వం ఉన్న ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా జ్ఞానసరస్వతి ఫౌండేషన్, వందే మాతరం ఫౌండేషన్ తోడుంటుంది. సదా వెంకటన్న, నువ్వు పడ్డ కష్టం ఆ క్యాంపులో 45 రోజులు పిల్లలకు భోజనం పెట్టడం కావచ్చు, ఇలాంటి అనేక విషయాలకు చాలా కష్టపడి ఉంటావు. కానీ నీ కష్టానికి ఫలితము ఈరోజు హరి ఇక్కడ మన ముందున్నాడు. ఇప్పుడు హరి మాటల్లో ఆ క్యాంపు గురించి దాని గురించి చెప్తాడు. క్యాంపు చాలా యూజ్ అయింది సార్. ఆ క్యాంపు చాలా యూజ్ అయింది సార్. ఎందుకంటే మా లోకల్ పిల్లలు సార్, మా చదువు మీద ఉంటుంది కానీ మనీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సార్. మెయిన్ ప్రాబ్లం అది. చదవాలని ఆశ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కొందరు మాలాగానే చాలా పిల్లలు స్టడీ దూరంగా ఏదో పని స్కూల్ పనికి పని. అప్పుడు ఇంకా మీరు క్యాంప్ పెట్టిన 45 రోజులు ఫుడ్ అన్ని మనీ ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ ఉన్నారు సార్ తోటి కోచింగ్ తీసుకున్నారు. దానివల్ల మేము స్కోర్ కూడా బాగానే గెయిన్ చేసుకున్నాం. ఇక క్యాంప్లో తీసుకున్న ప్రతి విద్యార్థి అందరూ వాళ్ళ స్థాయిని బట్టి చేయను. ఒకటి ఎంటెక్ బీటెక్ ఏదో తెలుసుకున్నాం. ఇక నా పరిస్థితి ఎట్లా ఉంది కాబట్టి నేను కూడా సార్ అది కంప్లీట్ చేసుకున్నా. ఇంటర్ కంప్లీట్, డిగ్రీ కంప్లీట్, MBA చేసుకుని ఇప్పుడు ఈ పని చేసుకుంటున్నా సార్. ఈ ఒక మంత్ చేసుకుని మిగతా స్టడీ పరంగా మేము చేసుకుంటాం సార్. వెరీ గుడ్. చాలా యూజ్ అయింది సార్ క్యాంప్. ఇగో హరికి ఈడ దెబ్బ కూడా తాకింది. ఇది కోసుకపోయింది. ఇలాంటి దెబ్బలు జీవితంలో ఎన్నో తాకితే గానీ జీవితం అంటే ఏంటో అర్థం కాదు. ఇంత పుస్తకం కూర్చొని ఆ ఫ్యాన్ కింద కూర్చొని చదివితే చదువు కాదు. ఇలా పని చేసినప్పుడు నేర్చుకునే అనేక స్కిల్స్ ఉపయోగపడతాయి. హరి ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్. నువ్వు ఏ వ్యాపారం చేసినా కూడా నీకు తోడు ఉంటుంది. నువ్వు ఎంతో మంది డిగ్రీ MBA చేసే వాళ్ళకి నువ్వు